బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాం. అసలు ఎలా ఉంది బిగ్ బాస్? ఓకే, ఫస్ట్ సీజన్ కన్నా సెకండ్ సీజన్ ఓకే బెటర్, బాగానే ఉంది. ఐ మీన్ కౌశల్ విన్నర్ అవుతాడు కావచ్చు అనుకుంటున్నాను నేను. మైబీ 12 మంది కంటెస్టెంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కౌశల్. కౌశల్ మీ ఫేవరెట్ ఎందుకు అయ్యారు? ఆయన ఆ గేమ్ ఆడడం కూడా కరెక్ట్గా ఆడుతుండు, గేమ్లలో కానీ దేనిలో కానీ కరెక్ట్గా ఉంటున్నాడు. ఆయన మీదకి ఇంకా ఎక్స్ట్రా వాళ్ళే సీరియస్ అవుతున్నారు, కరెక్ట్ ఆడిన వాళ్ళకే సీరియస్ అవుతున్నారు అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కౌశల్ చేసే పనుల వల్ల వాళ్ళు సీరియస్ అవుతున్నారా, లేకపోతే కావాలని టార్గెట్ చేస్తున్నారు? ఆయన కరెక్ట్ ఆడుతుండు కదా, కరెక్ట్ ఆడే వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడేస్తున్నారు ఆయన మీదకి. ఆయన ఏం లేకున్నా ఆయన ఎలిమినేషన్స్ కిందకి తీసుకొస్తున్నారు. జెన్యున్గా అంటే వచ్చేసి గీతా మాధురి, దీప్తి అండ్ మొన్న పూజ వచ్చింది కదా కొత్తగా, ఆమె ఏదో ఆడుతుంది అనుకుంటున్నా మైబీ. ఫైనల్గా ఈ వారంలో 5 ఎలిమినేషన్ ఉన్నారు కదా, దీప్తి, కౌశల్, గణేష్, నందిని ఉన్నారు కదా, ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు. మైబీ గణేష్ అవుతాడు అనుకుంటున్నా. ఇంకా బిగ్ బాస్ గురించి అంటే స్క్రిప్ట్ పరంగా వెళ్తున్న గేమా లేకపోతే రియాలిటీ గేమా అది మీరేమనుకుంటున్నారు? స్క్రిప్ట్ పరంగానే వెళ్తున్నారు ప్రస్తుతానికి. గేమ్ అయితే కౌశల్ని అయితే ఎక్కువ టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. న్యూదా నాయుడు వచ్చిన తర్వాతకి ఏమన్నా సపోర్ట్ ఏమన్నా రావచ్చు, వాళ్ళిద్దరు ఉంటే కొంచెం సపోర్ట్ బాగుంటుంది అనుకుంటున్నా. ఈరోజు ఎపిసోడ్లో నూతన్ నాయుడు శ్యామ్ ఇద్దరు వచ్చేసారు. అవునవును. ఇంకా గేమ్ ఎలా ఉండబోతుంది? ఇంకా టఫ్గా మారబోతుంది అనుకుంటున్నా. అవును. ఓకే, థ్యాంక్ యూ. కౌశల్. ఎందుకు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? కౌశల్ ఎందుకంటే ఫ్రాంక్గా ఆడతాడు గేమ్. కౌశల్ అంటే గేమ్ లాగానే ఆడతాడు. మిగతా వాళ్ళలాగా చార్జీలు చెప్పుకోవడం, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవడం అవేమి ఉండవు. డైరెక్ట్ ఆయనకి ఏమనిపిస్తే నేను గేమ్ ఆడాలంటే గేమే ఆడతాడు. సో అట్లాంటి అందుకే కౌశల్ అంటే ఇష్టం. అంటే కౌశల్ గారు మాట అని ఈరోజు టాస్క్ ఇచ్చారు కదా, టాస్క్ ఇచ్చారు. అవును, అవును. కౌశల్ గారు చేసినా సరే తనని ఎంపిక చేయలేదని బాధపడుతున్నారు. అవును, అంటే అక్కడ గుర్తించలేదు వీళ్ళు. అంటే కౌశల్ తెలివిగా ఆడదాం అనుకొని స్విమ్మింగ్ పూల్లోకి దిగిండు. సో అన్ఫార్చునేట్లీ అట్లా అయిపోయింది అంతే. అది అంటే బై మిస్టేక్లో అయిపోయింది. అతను అనుకున్న కాన్సెప్ట్ పాప పొద్దున్న 4 గంటలకు లేచి మరి ప్రాక్టీస్ చేసిండు స్విమ్మింగ్ పూల్లో. అది కాస్త వీళ్ళు కాలు కింద పెట్టేసారు అని చెప్పేసి లైట్ తీసుకొని ఇంకా దానికి కొంచెం ఫీల్ అయిన తర్వాత లైట్ పట్టించుకోడు కౌశల్. యాక్చువల్ అలాంటివి పట్టించుకోడు, అయితే అయిందిలే అన్నట్టు ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్గా ఆర్మీ అనే ఇప్పుడు చూస్తున్నారు సోషల్ మీడియాలో మస్తు చూస్తారు. జై కౌశల్ ఆర్మీ అని స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఇప్పుడు కంటెస్టెంట్స్ ఇప్పుడు నూతన్ నాయుడు ఇవాళ ఎంట్రీ అవుతున్నాడు బిగ్ బాస్లోకి మళ్ళీ. సో నూతన్ నాయుడు, శ్యామల ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఏంటంటే ఇప్పుడు లోపల పోయి బయటకు వచ్చిన వాళ్ళు. సో ఆల్రెడీ ఇన్ని డేస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బయటకు వస్తారు కాబట్టి లోపలికి పోతారు వీళ్ళు. కాబట్టి మేబీ నాకు తెలిసి ఇంతకుముందు వరకు కౌశల్ మీద ఉంది, ఇప్పటివరకు కూడా కౌశల్ మీదే ఉంది. మేబీ ఇప్పుడు నూతన్ నాయుడు మీదకి పోతుంది. ఎందుకంటే నూతన్ నాయుడు కూడా వచ్చింది ఆర్మీ నుంచే, కౌశల్ ఆర్మీ నుంచే. ఎందుకంటే ఇంతకుముందు సపోర్ట్ చేసింది, బాగా సపోర్ట్ చేసింది కౌశల్కి. సో నూతన్ నాయుడు అనుకుంటున్నాం మళ్ళీ. 70% కౌశల్, 30% నూతన్ నాయుడు. అంటే గీత యాక్చువల్లీ ఆమె చాలా పాపులర్ అని చెప్పేసి గీతాని అయితే ఇప్పట్లో తీయరు. ఎందుకంటే అందరు రెమ్యునేషన్ కన్నా గీతా నాయుడు రెమ్యునేషన్ ఎక్కువ, 20 lakhs అంట తన రెమ్యునేషన్. సో ఇప్పట్లో గీతా మాధురి అయితే పోదు. సో ఆల్రెడీ 2 times క్యాప్టెను. సో ఈరోజు క్యాప్టెన్ అయిందా, ఈసారి క్యాప్టెన్ ఎవరు అనేది వెయిట్ అండ్ సీ అని. ఈ వారంలో 5 ఎలిమినేషన్లు ఉన్నారు కదా. అవును, ఐ థింక్ నాకు తెలిసి దీప్తి సునైనా అయితే బాగుంటుంది. తనే పోవాలి యాక్చువల్లీ, లేకపోయినా పర్లేదు తనే పోవాలి. అందరూ చిన్నపిల్ల అంటారు. ఎందుకు చిన్నపిల్ల అంటారు అనేది నాకు అర్థం కాలే భయ్య. అంటే అన్ని సాంగ్స్ చేసింది, డస్ట్ మ్యాచ్లు చేస్తుంది, అది చేస్తుంది, ఈడు తనీస్తో రొమాన్స్ చేస్తుంది. చిన్నపిల్ల అట్లా చేస్తుంది భయ్య చెప్పు, అది రాంగ్ కదా. ఇప్పుడు చిన్నపిల్ల అంటే చుచ్చు అని మాట్లాడగానే చిన్నపిల్ల అయిపోగా సునైనా అవుతావా? కావు కదా. నువ్వు రొమాన్స్ చేస్తున్నావు, కౌశల్తో ముద్దులు పెడుతున్నావు. రీసెంట్గా దీప్తి వచ్చింది ఈ మధ్యలో, చూసుకోజరా.
బిగ్ బాస్ చూస్తాను, నిన్నటి ఎపిసోడ్ కూడా చూశాను. అసలు మామూలుగా లేదు. ఆ డీజేస్ అంతా అరేంజ్ చేసేసి బాగా డ్యాన్స్ అని చెప్పేసి సాంగ్స్ పెట్టేసి చాలా బాగుంది. నాకు కౌశల్ భాయ్ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ డ్యాన్స్ వేయలేదని చాలా ఫీల్ అయిపోయినాను, కౌశల్ భాయ్ డ్యాన్స్ వేయలేదని. ఇంకా దీప్తి సునయాన అబ్బా చింపేసింది, నిన్నటి ఎపిసోడ్లో డ్యాన్స్ చింపేసింది. మరి రోల్ రేడా కూడా చాలా బాగా చేశాడు నిన్న, డీజే అరేంజ్ చేసి. నిన్నటి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. నిన్న ఎపిసోడ్ ఎవరైతే చూడలేదో హాట్స్టార్లో ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. కౌశలే భయ్ అంటే తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు కాబట్టి కౌశల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కౌశల్ది. ఈ వీక్లో ఎవరు అనుకుంటున్నానంటే మేబీ ఇంకా ఎవరనే చెప్పలేనండి, కరెక్ట్గా ఎవరని చెప్పలేను. అందరూ నిన్నటి ఎపిసోడ్ చూస్తే అందరూ ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేశారు, చాలా బాగా చేశారు నిన్నటి ఎపిసోడ్లో. సో అందుకు చెప్పలేం. జెన్యున్గా కౌశల్ భాయ్ అంటే తన గేమ్ తను ఆడుతున్నాడు, ఎవరిది సంబంధం లేకోకుండా కౌశల్ భాయ్ తన గేమ్ తను ఆడుతున్నాడు కాబట్టి. నూతన్ నాయుడు అవును 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 అంటే నూతన్ నాయుడు రావడం వల్ల అంటే నూతన్ నాయుడు కూడా కొంచెం ఎంటర్టైనింగ్గానే అనిపిస్తాడు. బట్ ఐ సపోర్ట్ కౌశల్ ఓన్లీ, ఎందుకంటే తన గేమ్ తనే ఆడుతున్నాడు కాబట్టి. తన మైండ్ తను ఏదైనా మాట్లాడితే ఒక రీజన్ ఉంటుంది, తన గేమ్ కోసమే అని చెప్పేసి ఒక రీజన్ ఉంటుంది అనమాట. సో అందుకు కౌశల్నే సపోర్ట్ చేస్తాను నేను. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్. బిగ్ బాస్లో బాగా చేస్తుంది కౌశల్, అందరూ ఒక్కడిని కార్నర్ చేశారు. కౌశల్ బాగా ఆడుతున్నాడు జెన్యున్గా. అలా జెన్యున్గా ఆడడం బట్టి అందరూ అతనికి రివర్స్లో అయ్యారు. ఇంకా గ్రూపులు అంటే చాలా ఉన్నాయి. ఒకే గ్రూప్ ఉంది, అది పెద్ద గ్రూపు. తేజస్వి పోయింది అనుకున్నా, ఇప్పుడు నందిని కూడా వాళ్ళతో చేరిపోయింది. కౌశలే. కౌశల్ అంటే అతను అందరు టార్గెట్ చేశారు, అందరూ తేజస్ని అనడం. ఇది చిన్న మొన్న అక్కడ భాను విషయంలో ఆ రోజు తప్పే. అసలు భానుకి తెలుసు తగిలిందో లేదో, ఇంకెలా తెలుస్తుంది. సో కౌశలే ఫస్ట్ అంటే ఒకప్పుడు నాకు కౌశల్ అసలు తెలియదు. అక్కడ దాని లోపలికి వచ్చేవాడికి కౌశల్ తెలుసు. ఇంతకుముందు టేస్ట్ని వాళ్ళందరూ తెలుసు. ఇప్పుడు కౌశల్ టార్గెట్ చేయడం వల్లే అతనికి సింపతి మరి సింపతి వర్కౌట్ కిరీటి వల్ల వర్కౌట్ అయింది ఫుల్గా. ఇప్పటికైతే అనుకుంటున్నాం, ఎన్నిసార్లు కౌశల్ ఎలిమినేషన్లో ఉన్నా కౌశల్ని సేవ్ చేస్తున్నారు. కౌశల్ ఆర్మీలని చాలా ఉన్నాయి. కౌశల్ ఆర్మీలో నాకు తెలిసి ఒక్కొక్క దాంట్లో 2000, ఇప్పుడు కొత్తగా చేసిన దాంట్లో 2000 ఉన్నారు. ఉన్నాం, 2 గ్రూప్స్లో ఉన్నాం. ఇప్పుడు 2000 అంటే 50 votes పర్ డే చాలా వస్తాయి ఆయనకి. నందిని అనుకుంటున్నాను. ఇద్దరు వచ్చారు. అవును. నూతన్ నాయుడు కౌశల్ గారిని సపోర్ట్ చేస్తాడు అనుకుంటున్నాం. శ్యామల అంటే తను అందరితో ఒకేలా ఉంటుంది. అంతే, చేంజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ పెరిగిద్ది. నూతన్ నాయుడు బయట నుంచి వెళ్ళాడు కదా, తనకు తెలుసు ఎక్కడేం జరిగింది అనేది, చూస్తున్నాడు కాబట్టి నూతన్ నాయుడుకి తెలుసు, శ్యామలకి తెలుసు. సో కొంచెం బాగుంటుంది ఇంతకుముందు మీద. మా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేపాటికి కౌశల్. అంతే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.